వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సరస్వతి. ఈరోజు మన ఛానల్లో ఆనపకాయ గారెలు. దీనికి ఆనపకాయ ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక క్యారెట్ కావాలండి. ఆనపకాయని క్యారెట్ని ఇలా తురుముకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, బియ్యంని ఇలా మిల్లులో అయినా లేదంటే మిక్సీలో అయినా కానీ మెత్తగా చేసుకోవాలండి. ఇలా తురిమేసిన దానికి ఈ వాటర్లోకి మనం చూడండి, ఈ వాటర్లోకి సరిపడా మనం వరిపిండి కలుపుకోవాలండి. చూడండి, ఇవన్నీ ఫస్ట్ కలిపేసి దీనిలోకి మనం జల్లించి పెట్టుకున్న వరిపిండి వేసుకోవచ్చండి. చూడండి, ఈ వాటర్తోనే కలపాలండి. ఇంకా మనం బయటకి అడిషనల్గా ఏం వాటర్ వేయకూడదు. ఈ ఆనపకాయలో ఉన్న వాటర్ తోటి కలిపేయాలండి. గారెలు వేసుకుంటాం కదండి, అలా గారెల పిండిలాగా ఎంతైతే వరిపిండి కలుస్తుందో అంత కలిపేసి గారె వచ్చేలాగా చూడండి. కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను నేను ఇందులో. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, నేను కలుపుతున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని దీనిలోకి మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చండి. జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చండి. జీలకర్ర వేసుకొని ఉప్పు కూడా కలుపుకోవాలండి. నేను గారె అవుతుందో లేదో చూపిస్తున్నాను కదండి, చూసి ఆ విధంగా గారె అవ్వలేదండి. ఫస్ట్ నేను చేసినప్పుడు ముద్దలాగా రాలేదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇది గారెపిండిలాగా ఉంది కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు బాగా వస్తాయండి. మరీ లూజ్గా ఉంటే ఆయిల్ లాగేస్తుందండి, ఆయిల్ పీల్చేస్తుంది. మనం గట్టిగా గారెలు, బొబ్బరి గారెలు కానీ మినప గారెలు కానీ వేసేటప్పుడు కొద్దిగా పిండి గట్టిగా ఉండేలా ఉంటుంది కదండి. లూజ్ అయితే పిండి ఆయిల్ పీల్చేస్తుందండి గారె. ఇలా గట్టిగా ఉన్నప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా అండి. మీరు ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశానండి. చూడండి, రెండు వేసాక ఒకసారి బాగా ఉప్పు కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కిందండి. చూడండి, లేదా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూడడానికి కొద్దిగా వేసి చూస్తున్నానండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలోకి మనం వీటిని ఆనపకాయ మిశ్రమాన్ని మనం వడల్లాగా నీటితో తడుపుకొని చేతిని కొద్దిగా తీసుకొని వడల్లాగా వేసుకున్నామండి. మీరు మధ్యలో గారెలాగా కూడా హోల్ పెట్టుకుని వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. మేమైతే వడల్లాగా వేస్తున్నాం. చూడండి, ఇలా వేసేసి వేగే వరకు అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలండి. చూడండి, వేగుతున్నాయి కదా. చూడండి, ఇవి వేగుతున్నాయి కదండి. వేగినాయండి, ఈ మాత్రం వేగితే చాలండి, మరీ వేగినా బాగోదు. ఇవి తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకుందామండి. చూడండి, ఇవి కూడా ఇదే ప్రాసెస్లో వేయాలండి. నీటితో తడి చేసుకుని చేతిని వడల్లాగా పిండిని ముద్ద చేసుకుని వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆనపకాయ వడలు రెడీ అయ్యండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దివ్య సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.